లేదండి నేను ఏదో ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా అయిపోయింది నా పీరియడ్. సార్ ఇటు చూడండి సార్. ఓకే అయితే సూపర్. ఏం బంగారం జిల్లా పరిషత్ ఎక్కడ అక్కడ ఉన్నాను మళ్ళీ గ్రామం అందరు ఫోటో ఒకసారి తీసుకోవాలి. తిరిగానా ఎవరో తెలియదు రండి. ఇంకోసారి నెక్స్ట్ రండి. మేడం రండి. నాకెబ్దారు బ్రో ఆయన నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారి నాయకత్వం. శ్రీనివాసరావు గారి నాయకత్వం. నల్లా అప్పారావు నాయకత్వం. నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ 1 మేడం గారు చాలా ఆశలు పెట్టుకున్నాం. నాయకత్వం రాజకుమార్ నాయకత్వం. రాజకుమార్ నాయకత్వం. నెక్స్ట్ సోల్జర్ ప్రవీణ్ మీరా నాయక్. విఆర్ఓ వెంకటేశ్వర గారి నాయకత్వం. విఆర్ఓ వెంకటేశ్వర గారి నాయకత్వం. గోపతిరాజు రవీంద్రరాజు గారి నాయకత్వం. రమేష్ కుమార్ నాయకత్వం. రాష్ట్ర సిటీ కార్యదర్శి రమేష్ కుమార్ నాయకత్వం. జాయింట్ సెక్రటరీ 6 అండి ఏ సుభాష్. ఏపీఏ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ నాయకత్వం. సుభాష్ అన్న నాయకత్వం. సుభాష్ అన్న నాయకత్వం.
having been elected as of unit of branch of Eluru district branch of Andhra Pradesh Government Employees Association, State of Andhra Pradesh, do hereby duty of employees to the best of my ability to discharge my duties in accordance with the provision of the Constitution of the Association. కాశీభట్ల రామసూర్యనారాయణ గారి నేతృత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా బ్రాంచ్ ఎన్నికలు జరిగాయి. చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. దీనికి ముందు మేము అన్ని తాలూకాల్లో కూడా ఎలక్షన్లు జరపడం, కార్యవర్గాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గాలన్నీ కలిపి వాళ్ళ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కేదారేశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు గారు, మరొక కార్యదర్శి అబ్దుల్ రజాక్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ ఎన్నిక నా సోదర ఉద్యోగ మిత్రులందరూ, మహిళామణులు, అక్క చెల్లెళ్ళు అందరూ వీళ్ళందరూ కూడా సహకరించి చాలా చక్కగా ఏకగ్రీవంగా జరిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు జూన్ 5వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఆ కౌన్సిల్ సమావేశానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఆ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు అనేక రకాలైన సమస్యల్ని, ఒక మోడల్స్ని, అలాగే పద్ధతుల్ని, అన్ని రకాలని వీటిని చర్చించడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకునే పరిణామం జరుగుతోంది. కాబట్టి ఈ కౌన్సిల్ సమావేశాలకి జిల్లాలోని పెన్షనర్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా, అన్ని రకాల సిబ్బంది, క్లాస్ 4 నుంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ వరకు అందరినీ కూడా హాజరై జయప్రదం చేయమని కోరుతున్నాను. అలాగే నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, మా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అంతే హానెస్టీతో ఊపిరిన్నంత వరకు కూడా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్స్ కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఏపీజేఏ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఏపీజేఏ జిల్లా సంఘం ఎన్నికలు జరిగినాయండి. ఈ జిల్లా సంఘం ఎన్నికలు ముందు అన్ని తాలూకా ఎన్నికలు కూడా చేసుకొని వాళ్ళందరూ కలిపి జిల్లా సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘంగా, ఎన్నికల అధికారులుగా వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే జరిగినాయి, ఏకగ్రీవంగా జరిగినాయి. అలాగే 5వ తారీఖున ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల అందరి సమస్యలపై మా రాష్ట్ర నాయకులు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యి మా యొక్క సమావేశానికి, మా యొక్క సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించుకునే దిశగా చేసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే నాకు జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తాను. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు భూపతిరాజు రవీంద్రరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా మేము ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ఎన్నికలకి సంబంధించి రాష్ట్ర పరిశీలకులు ఇక్కడ రావడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మన కేదారేశ్వర గారు ఆర్టీసీలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఎన్నికల అధికారిగా ఇక్కడ రావడం జరిగింది. దానిలో భాగంగానే అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా మన గ్రామ వార్డు సచివాలయాల సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి మన అబ్దుల్ రజాక్ గారు రావడం జరిగింది. ఈరోజు ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎప్పుడు మీరు చూసుంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవడం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అలాగే మా సంఘాలు తప్పితే మిగిలిన సంఘాలన్నీ కూడా ఏదో తూతు మంత్రం జరుపుకుని రాష్ట్రంలో సంఘాలు మెయింటైన్ చేస్తున్నారు. అటువంటిది ప్రజాస్వామ్య పద్ధతిలో తాలూకాల నుంచి ఎన్నికలు జరిపిన ప్రజాస్వామ్యంలో ఈరోజు జిల్లాలో జరుపుకుని రేపు రాష్ట్ర స్థాయిలో రేపు 5వ తారీఖున
రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారీగా 10,000 మందితో ఈ సమావేశం ఏర్పాటుకి గౌరవ మా కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా మీటింగ్ పిలవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు అనేకమైన పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ సమావేశంలో దిశానిర్దేశం చేసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అందువల్ల రేపు జరగబోయే రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి వేలాది మందిగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున అప్పీల్ చేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని జిల్లాల నుంచి భారీగా 10,000 మంది వస్తున్నారు కాబట్టి ఏలూరు జిల్లా నుంచి కూడా తప్పనిసరిగా భారీ ఎత్తులో ప్రతి ఉద్యోగి కూడా మన సమస్యల గురించి, మన ఉద్యమించడం గురించి అక్కడ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఆ రాష్ట్ర కౌన్సిల్ జూన్ 5వ తారీఖు విజయవాడ రాష్ట్ర కౌన్సిల్ సమస్య విజయవంతం చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.